హాయ్ అండి. ఇవాళ నేను చికెన్ కొబ్బరి పాలతో చేశాను. చాలా బాగుందండి. చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. నేను ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదామా మనం? మరి వచ్చేయండి. ఫస్ట్ మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్లో మనం దాంట్లో పెరుగు వేసానండి, కొంచెం టేస్ట్కి ఉప్పు, పసుపు వేసానండి. వేసిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసాను. ఆ తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి వేసుకోవాలి మనం, గ్రైండ్ చేసుకొని. కారం వేయకూడదు. పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గ వేసుకోండి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ డీప్ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో పచ్చివాసన పోయేదాకా ఉంచండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ దాంట్లో వేయండి. ఆ చికెన్ కూడా బాగా నూనె పైకి వస్తున్నప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా జల్లుకోండి. నిమ్మకాయ రసం వేసేయండి. ఆ నెక్స్ట్ మనం అది వేసిన తర్వాత కొబ్బరి పాలు తీసి పెడతాం కదండి. ఆ కొబ్బరి పాలు మనం 6 గ్లాసెస్ వాటర్ కలిపి వేసేయండి. తర్వాత వాటర్లో రైస్ వేసేసి ఆవిరి పెట్టేయండి. కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర పుదీనా జల్లుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.